గొప్పతనం లేదు. ఒక మంచి రోజున శుభ సందర్భంలో మిమ్మల్ని కలుసుకుంటాను. వస్తానండి. మీకెలా తెలుసు? మీ అంకుల్ చెప్పారు. మీరు పిలవకపోయినా మీ గెస్ట్ గా నేను వచ్చాను. నిజానికి ఈ పార్టీ నేను ఇచ్చేది కాదు, రమేష్ ఇస్తున్నాడు. అందుకే హోటల్ అరేంజ్ చేశాం. హలో, ఏమిటలా చూస్తున్నారు? మళ్ళీ మర్చిపోయారా? మీరు మిస్టర్ అశోక్. ఓ అశోక్. హలో. వీరే సైక్లోన్ రిలీఫ్ ఫండ్ కి 2 లక్షలు ఇచ్చారు. 2 లక్షలా? అది మాత్రమే కాదు, పార్వతి నిలయం పేరిట 100 అనాథ. మీరు ఈ పార్టీకి వచ్చినందుకు ఈ పార్టీకి కొత్త వెలుగొచ్చింది. థ్యాంక్ యూ. ఏం రమేష్, కాలిందా? ఓ అరే అశోక్, ఏం తీసుకుంటారు? ఓకే, తీసుకొస్తాను. సుజాత, నీకెందుకు అసలమ్మా? నీ అతిథులను గౌరవించడం నా బాధ్యత. మిస్టర్ అశోక్, ఏం తీసుకుంటారు? అవును, ఆల్వేస్ థమ్స్ అప్. ఓకే రమేష్, నాకు కూడా. అలాగే. రమేష్, అందులో ఏం కలిపావు? లూసీ, ఇది వాడు తాగి ఆడాలి. దాంతో వాడి పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోవాలి. నువ్వు నాతో రా. సగంలో పార్టీ వదిలిపెట్టి ఎలా రాగలను? ఇప్పుడు నాతో వస్తున్నావు. Don't mention it, please.
కనుల కైపు వెన్నెల చూపు ఉన్నది నీ కోసం మాట్లాడుతున్నాను. మన విరోచన చోటు కనిపెట్టేశాను. నాకు ఆ సిఐడి ఆఫీసర్కు ఏమీ సంబంధం లేదు బాస్. అయితే మనం విమానం హైజాక్ చేస్తున్న విషయం ముందుగానే పోలీసులకు ఎలా తెలిసింది? నాకు తెలియదు బాస్. నాకే రాత్రంతా నువ్వు బ్లూ డైమండ్ హోటల్లో సిఐడి ఆఫీసర్ తో గడపలేదు? లేదు బాస్. లేదు? లేదు బాస్. అయితే ఈ చైన్ ఎవరిది? ఇది నీదే కదూ? ఈ చైన్ బ్లూ డైమండ్ హోటల్ రూమ్ నెంబర్ 206 లోకి ఎలా వచ్చింది? నువ్వు అక్కడికి వెళ్లకుండానే నడిచి వచ్చిందా, ఎక్కడి నుంచి ఎగిరి వెళ్ళిందా? రమేష్, మీరు అతను చూడాలన్నారుగా? స్మార్ట్ ఫెలో. ఏమిటి రమేష్ అలా చూస్తున్నావు? ఇది ద్రోహి రక్తం. నమ్మక ద్రోహానికి శిక్ష ఏమిటో తెలుసా? మీరేదో ద్వందార్థంగా మాట్లాడుతున్నారు. ద్రోహికి నాకు సంబంధం ఏమిటి? ఇడియట్. చెప్పావు. మా దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశావు. అది నా తప్పు కాదు, గురువు కుట్ర.
గురువా? అవును, అతనే నా కెమెరాను మార్చేసి అసలు ఫిల్మ్ పోలీసులకు అప్పగించాడు. ఏమిటి అనేది? అవును, మీరు ఇచ్చిన మాట. అదే ఎలా జరిగిందో తెలియడం లేదు. వాడు మరో అడుగు ముందుకు వేయకుండానే ఈ స్థావరాన్ని నామరూపాలు లేకుండా చేసేయండి. అంతకుముందు మీ అంతు తేలుస్తాను. వెల్ డన్ గురు, వెల్ డన్. ధైర్యవంతుల్ని సాహసవంతుల్ని మేము గౌరవిస్తాం. మైక్, రమేష్ని తీసుకుని మీరందరూ బయటికి వెళ్ళండి. మీ ఇద్దరం మాట్లాడుకోవాలి. నీ గురించి విన్నదానికంటే గొప్పవాడివని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ట్రైన్లో క్లియోపెట్రాకి ఎర్ర గులాబీకి జరిగింది గుర్తుంటే ఈ గురువు ఎవరో తెలుసుండాలి. లాభ నష్టాలు ఎవరికొచ్చినా ఇబ్బంది లేదు. నీకెంత లాభం కావాలో చెప్పు. లాభం పేరు చెప్పి గురువుకు వెలకట్లేవు. గురువు ఖరీదు ఈ ప్రపంచ మార్కెట్ కూడా నిర్ణయించలేదు. వెరీ గుడ్. వ్యాపారం తర్వాత మాట్లాడుకుందాం. మన స్నేహానికి చిహ్నంగా చేయగలవు. దేశద్రోహులతో చేయి కలపడు ఈ గురు. దేశం ద్రోహం, ఈ మాటలన్నీ వేరే ఉపన్యాసాలు ఇవ్వటానికి బాగుంటాయి. ఆల్ రైట్, అట్లీస్ట్ మనం పార్ట్నర్స్ గా ఉందాం. ఎంత కావాలో చెప్పు. 10%, 20%, 30%? ఎవరిని చంపడు. అలాగని నిన్ను ఊరికే వదిలిపెట్టు. అర్థంలో నీ మొహం చూసుకున్నప్పుడల్లా ఈ గురువు గుర్తు రావాలి. ఓకే? గంగా, ఏ గంగా, ఒళ్ళంతా కుళ్ళు పుడిచినట్టుగా ఉంది. కాఫీ తీసుకురా. ఏ గంగా, కాఫీ ఎక్కడ? పక్కనే ఉంది, వెంటనే తాగితే వేడిగా ఉంటుంది. మీరా? మీరా కాదు, అశోక్ని. వచ్చి నన్ను మీరా అన్నావు. నేను రాకముందు గంగా గంగా అని పిలిచారు. మీరా చచ్చిపోయింది, గంగా హరిద్వార్లో ఉంది, నువ్వు గురుద్వార్లో ఉన్నావు. అయితే నేను మీ ఇంట్లో ఉన్నానా? ఉన్నది నా ఇంట్లోనే, పడుకున్నది నా మంచం మీదే, కప్పుకున్నది నా దుప్పటే.